ఓం శ్రీ మహా గణాధిపతయే నమః. మీరు చెప్పండి. ఓం శ్రీ మహా గణాధిపతయే నమః. ఓం సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసర నందిని నిత్యం పద్మాలయాదేవి సామం పాతు సరస్వతి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు, పెద్దగా చెప్పాలి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మీకు చదువు చెప్పే గురువులందరికీ చెప్పండి. నాకు అని చెప్పండి. మాకు చదువు చెప్పే గురువులందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. ఈరోజు పండుగ ఏంటో తెలుసా? గురు పూర్ణిమ. ఎందుకు చేసుకుంటారో తెలుసా? చెప్పారా మీ స్కూల్లో టీచర్స్ మీకు? ఎందుకు చేసుకుంటారు ఈరోజు ఈ పండుగని? సంతోషంగా ఉంటానికి పండుగ చేసుకునేది కాదు ఇది. మనకి భారతము, రామాయణము, పురాణాలు అనే పుస్తకాలు ఉన్నాయే, రామాయణం, భారతం, అవి రాసింది ఎవరు? వ్యాస మహర్షి. వ్యాస మహర్షి వ్యాస మహర్షి పుట్టినరోజుని చెప్పండి. వ్యాస మహర్షి పుట్టినరోజును గురు పూర్ణిమగా జరుపుకునే సాంప్రదాయం మనది. ఇంకోటి ఏంటో చెప్పనా ఎందుకు చేసుకుంటాము? ఓకే, ఆయన పుట్టినరోజుని చేసుకుంటాము. తర్వాత శివుడు తెలుసా మీ అందరికీ? దేవుడు శివుడు తెలుసా? ఏమంటారు శివపార్వతుల్ని? ఆది దంపతులు అంటారు. సరిగ్గా నుంచి వాళ్ళు ఆది దంపతులు అంటారు. ఓకేనా? యోగా అంటే తెలుసా మీకు? యోగా చెప్పారా స్కూల్లో ఎప్పుడన్నా మీకు? యోగ విద్యను మొట్టమొదటిసారిగా మనందరికీ యోగ విద్యను అలవాటు చేసినటువంటి శివుని గురించి కూడా ఈరోజు తలుచుకుంటా మనకి గురు పూర్ణిమ చేసుకుంటారు. ఓకేనా? ఇదే రోజున ఆయన యోగ విద్యని మనందరికీ ప్రసాదించారు. ఎవరు? శివుడు. యోగ విద్యని ఈశ్వరుడు మనకు ప్రసాదించిన రోజు. ఈ రోజుని గురు పూర్ణిమగా చేసుకుంటారు. మన జీవితంలో అజ్ఞానము అనే చీకటిని తొలగించి వెలుగునిచ్చే ఉపాధ్యాయులను, గురువులను ఈ రోజున ప్రత్యేకంగా పూజిస్తారు. మనకు మొదటి గురువు కన్న తల్లిదండ్రులు. తల్లి తండ్రి గురువు దైవం.
అన్నారు పెద్దలు. అందుకే మొదటిగా మన కన్న తల్లిదండ్రికి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదము తీసుకోవడం మంచిది. మరి మీరు చెప్పాక నేను చెప్తాను. ఈరోజు అన్ని గుళ్ళల్లో సాయిబాబా గుళ్ళల్లో సాయిబాబాకి పాలాభిషేకం చేశాము, అన్నదానం చేస్తున్నాము, అన్నం అభిషేకం చేశాము అని చెప్పి సాయిబాబా గుళ్ళో ఎందుకు చేసుకుంటున్నారమ్మా? అసలు ఈ పండుగ చెప్పాను కదా, వ్యాస మహర్షి పుట్టినరోజు. ఓకే, మనకి ఈశ్వరుడు యోగ విద్యని నేర్పిన రోజు. ఓకే, మనకి గురువులు అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని నేర్పుతారు కాబట్టి చదువు చెప్పే గురువుల్ని పూజించుకునే రోజు. మరి మనం సాయిబాబాకి ఎందుకు పూజ చేస్తారమ్మా? సాయిబాబా గుళ్ళల్లో ఈరోజు బాగా ఎక్కువగా జరిగినాయి అన్నమాట. అభిషేకము, అన్నదానము, అన్నాభిషేకము అలాంటివి ఎందుకు చేస్తారు చెప్పండి? చెప్పనా? చెప్పనా ఎందుకు చేస్తారో చెప్పనా? సాయిబాబాని అందరూ సద్గురువు అని కొలుస్తారు, సద్గురువు అని పూజిస్తారు. ఓకేనా? అందుకనే ఎక్కువగా సాయిబాబా గుళ్ళల్లో ఈరోజు అభిషేకాలు, అన్నాభిషేకము, అన్నదానము అలాంటివి చేస్తారు. బాబాకి అన్నదానం అంటే చాలా ఇష్టం. అందుకని చెప్పేసి అన్ని దేవాలయాల్లో ఈరోజు సాయిబాబా మందిరాల్లో, షిరిడీలో కూడా తెల్లవారుజామునే బాబాకి పాలాభిషేకం చేసి ఆవు పాలతో చక్కగా అన్నం అభిషేకం చేసి అన్నదానం చేస్తారు. ఓకే, సాయిబాబాని సద్గురువుగా కొలుచుకొని గురు పూర్ణిమ చేసుకునేటువంటి అవకాశాన్ని బాబా దగ్గర భక్తులందరూ 1908వ సంవత్సరంలో నేను పుట్ల మీరు పుట్ల అప్పుడు చేసుకున్నారు. ఆయన ఆ పండగ చేసుకోండి, నాకు ఇష్టమేను చేయటం అని చెప్పేసి బాబా కూడా గురు పూర్ణిమని చేయించుకుంటారనమాట. షిరిడీలో మొదలుపెట్టారు, ఇప్పుడు మన బాబా మందిరాలు అన్నింటిలో కూడా అలానే చేస్తున్నారు. ఓకే, అర్థమైందా మీకు? నేను మీ ఎదురుగా పెట్టుకున్న బొమ్మ ఏంటో పేరు చెప్పండి. ఏ స్వామి పేరేంటో? మేధో దక్షిణామూర్తి స్వామి. మేధో దక్షిణామూర్తి స్వామి. చక్కగా చెప్పట్లా కార్తీక్ నువ్వు. మేధో దక్షిణామూర్తి స్వామి. ఆ స్వామిని రోజు మీరు తలుచుకుంటే మీకు జ్ఞాపకశక్తి బాగా పెరుగుద్ది. మర్చిపోయాం అంటారు కదా, ఇంట్లో చక్కగా మేధో దక్షిణామూర్తి స్వామి పటాన్ని తెమ్మని అడగండి, పెద్దవాళ్ళని దేవుడు బొమ్మని తెమ్మనండి చిన్నది. ఓకే, చక్కగా మీ బుక్స్ ఎక్కడ పెట్టుకుంటారో అక్కడే ఆ స్వామిని పెట్టుకోండి. బుక్స్ తీసుకునే స్కూల్కి వెళ్ళేటప్పుడు చక్కగా స్వామికి దండం పెట్టుకుని వెళ్ళండి. ఓకేనా? మీకు జ్ఞాపక శక్తి బాగా పెరుగుద్ది. ఆ స్వామి పేరు తలుచుకున్నా చాలు. చిన్నపిల్లలు కదా, పెద్ద ఇవన్నీ దానిలో తర్వాత నేర్పిస్తా. ఓకేనా? ఆ స్వామివారి చదువు బాగా రావాలంటే మీరు ఏమేమి నేర్చుకోవాలో తర్వాత నేర్పిస్తా మీకు. మీరేం చేయాలి? మేధో దక్షిణామూర్తి స్వామి చెప్పండి. మేధో దక్షిణామూర్తి స్వామి. చదువు బాగా రావాలి, జ్ఞాపకశక్తి పెరగాలి అంటే ఆ స్వామి నామాన్ని తలుచుకుంటే చాలు. తల్లిదండ్రులు, గురువులు, ఉపాధ్యాయులు, పెద్దలు, పిల్లలు అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు.